అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని మరింత మందికి చేరవేస్తుంది. లైక్స్ పెరుగుతూ ఉంటేనే వీడియో కొంతమందికి వెళ్తే వాళ్ళు చూస్తేనే కదా నాకు వ్యూస్ పెరుగుతాయి. ఎందుకు అంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానో అర్థం చేసుకొని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాగోకపోతే బాగోలేదని అయినా కామెంట్ చేయండి. నేనేం అనుకోను. మీరు కామెంట్ చేయడం వల్లే కదా నా వీడియోస్ బాగుంటున్నాయా లేదా ఏమైనా మార్చుకోవాలా అన్నది నాకు కూడా అర్థమవుతుంది. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన బ్లాగు. ఆ రోజు ఉదయాన్నే 6 కల్లా లేచాను. లేచిన వెంటనే బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు, దుప్పట్లు, డోర్ కర్టెన్స్, టవల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చుకుని ముందుగా బట్టలైతే నానబెట్టేశాను. దుప్పట్లు అవి కూడా కొంచెం మురికి పట్టి ఉంటాయి కదా, కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే మురికి తొందరగా వదులుతుంది కదా అని చెప్పేసి బట్టలు నానబెట్టేసి ఆ తర్వాత రూమ్స్ అవి కూడా నీట్గా తుడుచుకొని పెరుగు తోడు పెట్టడం కోసం, అలానే మా వారికి పాలు కలిపివ్వడం కోసం పాలైతే వేడి చేస్తున్నాను. పాలు నైట్ వేయించుకుంటాం మేము, అప్పుడే కాచేస్తాను. ఎందుకంటే పచ్చి పాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినా విరిగిపోతాయి కదా అని చెప్పేసి ముందు జాగ్రత్తగా కాచి పెట్టుకుంటే మంచిది కదా అని వాళ్ళు పాలు పోసిన వెంటనే కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవి ఇప్పుడు వేడి చేసుకుని పెరుగైతే తోడు పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పక్కేమో నేను తాగడానికి వేడి నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. ఈరోజు నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగాలని అనుకుంటున్నాను. కానీ అలానే ఎప్పుడూ అనుకుంటానే ఉంటాను. ఒక 2 రోజులు 3 రోజులు తాగుతాను, మళ్ళీ మామూలే. మా వారికి పాలు ఇచ్చేసి నేను వేడి నీళ్ళు తాగేసి ఈరోజు తలస్నానం చేద్దాం కదా, ముందు కుంకుడుకాయలు నానబెట్టేసుకుంటే నేను బట్టలు అవి ఉతుక్కునేసరికి ఇవి బాగా నాని పులుసు బాగా వస్తాయి కదా అని చెప్పేసి కుంకుడుకాయలు కొట్టేసుకుని వేడి నీళ్ళు అయితే నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బట్టలు అయితే ఉతకడం స్టార్ట్ చేస్తున్నాను. శీతాకాలం ఎండ అంత సరిగ్గా ఉండదు, అందుకని దుప్పట్లు అవి ఉతుక్కున్నప్పుడు ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఉతికేసుకుంటే మంచిదని చెప్పేసి ఈరోజు ఉదయాన్నే బట్టలు అయితే ఉతికేసుకొని దుప్పట్లకి అది కూడా గెంజి పెట్టేసుకొని ఆరబెట్టేసుకొని కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని బయట వాకళ్ళు అవి కూడా తుడిచేసుకున్నాను. ఉదయం ఇంకా తొడలేదు, అందుకని ఇప్పుడు తుడిచేసుకొని తలస్నానం చేసేసి మార్గశిర లక్షవారం మొదటి వారం కదా, అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా ప్రసాదం చేసుకుందామని గోధుమ రవ్వ ప్రసాదం చేసుకొని అమ్మవారికి నైవేద్యానికి ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీపకుందుల్లో నూనె అది వేసుకొని పువ్వులు అవి పెట్టుకుని పూజా మందిరం అంతా అలంకరించుకొని దీపారాధన చేసుకొని మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం, సూర్యాష్టకం అది చదువుకొని ధూపం అది ఇచ్చి నైవేద్యం చెల్లించుకొని హారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి ప్రతి లక్షవారం కూడా ఇలానే పూజ చేసుకుంటాను. ఇప్పుడు పంతులు గారికి ఈరోజు స్వయంపాకం ఇవ్వాలి. ఇంక ఈరోజు కుదరకపోవచ్చు, మళ్ళీ వారం ఎప్పుడైనా కంపల్సరీగా పంతులు గారికి స్వయంపాకం అయితే ఇస్తాను. మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి నా పూజా మందిరమే. నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇలా నిండుగా పువ్వులు అలంకరించుకొని ప్రశాంతంగా ఒక అరగంట పూజా మందిరం దగ్గర కూర్చుని పూజ చేసుకుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో. పూజది కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్న కళ్ళుప్పుని సాల్ట్ కింద ఆడుకుందామని మిక్సీ జార్లో ఆడుకున్నాను. అది కొంచెం తడి తడిగా ఉంది. ఈరోజు కూడా ఎండలో పెట్టుకొని డబ్బాలో వేసుకుందామని ఎండలో పెట్టుకున్నాను. వరినూక కోసం కొన్ని బియ్యం కూడా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను. ఎక్కువ బియ్యం అయితే కడగలేదు, ఎక్కువ ఎందుకులే ఎక్కువగా ఆడినా కూడా మిక్సీ జారు హీట్ ఎక్కువ అయిపోతుంది, ఎప్పుడైపోతే అప్పుడు కడుక్కోవచ్చులే అని చెప్పేసి కొన్ని బియ్యమే అయితే కడిగాను. అవి ఆరబెట్టేసిన తర్వాత టిఫిన్ కింద చిన్న మినపట్టు వేసుకొని అల్లం పచ్చడి వేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు నాకు ఒక్కదానికే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. మా వారు భోజనానికి వెళ్తానన్నారు, అందుకని లేట్గా ప్రిపేర్ చేసుకుందాము. ఈరోజు ఇల్లంతా కూడా దులుపుకొని తడిబట్టలు అవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ డైలీ వేర్ బట్టలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంది, నీట్గా సర్దుకుందామని చెప్పేసి అన్నీ నీట్గా మడతలు పెట్టుకుని నైటీలన్నీ ఒక చోట, గుడికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సులు ఒక లైన్లోని, డైలీ వేర్ ఇంటి దగ్గర వేసుకునేవి డ్రెస్సులు అవి కూడా ఒక లైన్లోకి అయితే సర్దుకుంటున్నాను. లెగ్గిన్స్, చున్నీస్ అవన్నీ కూడా ఇక్కడ కబోర్డ్లో అయితే ప్లేస్ సరిపోవట్లేదు, అందుకనే వెనక సైడ్ బొట్టు ఉంది కదా అందులో అయితే సర్దుకుంటాను. శీతాకాలం వర్షాకాలం వేసుకోవడానికి ఆన్లైన్లో ఈ టాప్స్ అయితే తీసుకున్నాను. అప్పుడే 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ టాపులు తీసుకొని.
అవి అప్పటినుంచి కూడా అలానే ఉన్నాయి. అంటే ఎండాకాలం వేసుకోవడానికి పనిచేయవు. వర్షాకాలం అది కూడా వర్షాలు పడతాయి కదా! తొందరగా ఆరిపోతాయని చెప్పేసి ఇవి వేసుకుంటాను. శీతాకాలం కూడా ఉక్కబోత అది ఉండదు కాబట్టి ఇవే వేసుకుంటాను. బావుంటాయి. క్లాత్ కూడా స్మూత్‌గా క్రేప్ కదా! డైలీ వేర్‌కి ఈ టాప్స్ చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. కాస్ట్ కూడా తక్కువ. అలానే ఎక్కువ రోజులు వాడినా కానీ ముడుచుకుపోవడం, కలర్స్ అవి చేంజ్ అవ్వడం అది ఉండదు. మనకి టాప్ టైట్ అయిపోవాలి, లేదంటే చిరిగిపోవాలి. అప్పటి వరకు కూడా ఇలానే ఉంటాయి. టాప్‌లన్నీ కూడా ఇలా నీట్‌గా అయితే సర్దేసుకున్నాను. ఇలా డ్రెస్సులు సర్దుకున్నప్పుడు అనుకుంటాను, వారానికి ఒక డ్రెస్ చొప్పున అన్ని టాపులు లైన్‌గా వేసుకోవాలి. వేసిందే వేసుకోకూడదు అని అనుకుంటాను అంతే. ఆచరించడంలో మాత్రం ఆచరించను. ఆ తర్వాత చున్నీలు, లెగ్గిన్లు ఇవన్నీ కూడా ఈ బుట్టలో అయితే సర్దేసుకున్నాను. ఇవి మినిమమ్ ఒక 5 డేస్ ఏమో అలా ఉంటాయి. ఒక్క చున్నీ కనిపించకపోయినా మొత్తం చున్నీలన్నీ కూడా తీసేసి ఎంత నీట్‌గా అయితే సర్దుకున్నానో మళ్ళీ అలానే కుక్కేసుకుంటాను. అందుకనే మళ్ళీ వారానికి 15 రోజులకి ఇలా సర్దుకుంటాను. సర్దుకోవడం ఎందుకు చెప్పండి? తీసుకున్నప్పుడే జాగ్రత్తగా తీసుకోవచ్చు కదా! అవన్నీ సర్దేసరికి 1 అయింది. నా పొట్టలో కూడా గంట కొడుతుంది. అందుకని చెప్పేసి ఏదైనా వండుకుందామని సింపుల్‌గా టమాటా రైస్ కింద తాలింపు పెట్టేసుకొని, వేడి చేయకుండా పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని తినేసాను. ఆ తర్వాత ఇప్పుడు శారీస్ కబోర్డ్ అయితే సర్దుకుంటున్నాను. ఇది సర్దడమే తప్ప నేను మళ్ళీ గజిబిజి అది కూడా చేయను. ఆ శారీస్ అస్సలు తీసే పనే ఉండదు నాకు. డైలీ వేర్ డ్రెస్సులు సదురుకున్నట్టు డైలీ వేర్ శారీస్ కూడా సదురుకోవాలి కదా కబోర్డ్‌లో అని చెప్పేసి ఈ కబోర్డ్‌లో అయితే ఒక 5, 6 చీరలు డైలీ వేర్‌కని సర్దుకుంటానంతే. అవి అలా షోకేస్‌లో చూడడానికి మాత్రమే. ఇంకా కబోర్డ్ అంతా సర్దేసిన తర్వాత దుమ్ము పట్టకుండా కర్టెన్ వేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో దులపడం పనైతే అవ్వలేదు. మా వారు కొంతసేపు పడుకుంటాను, నువ్వు దేవుడి గదిలో పని చూసుకో అని చెప్పారు. అందుకని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పేపర్సు, పౌడర్ అవన్నీ పడిపోయి చిరాగ్గా అయిపోయాయి. అవన్నీ కూడా తీసేసి అద్దం అది కూడా నీట్‌గా తడిగుడ్డ పెట్టుకొని తుడుచుకొని మళ్ళీ అక్కడ పేపర్స్ అవి మార్చుకుని నీట్‌గా అయితే సర్దుకుంటున్నాను. శనివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా! ఇల్లంతా కూడా తడి బట్టలు పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి దుప్పట్లు అవి కూడా ఉతికేసుకొని ఒకసారి ఇల్లంతా కూడా దులుపుకొని చక్కబెట్టుకొని తడి బట్టలు పెట్టుకుంటే నీట్‌గా ఉంటాయి కదా అని చెప్పేసి ఈరోజు ఇల్లు అయితే దులపడం మొదలుపెట్టాను. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంతా కూడా నీట్‌గా దులిపేసుకొని పేపర్స్ మార్చేసుకొని కుంకుమ బరిణీలు అవన్నీ కూడా ఇలా బొట్లో వేసి పెట్టుకుంటాను. కుంకుమ అది కూడా పడిపోయినా బొట్లోనే పడుతుంది కదా! డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా చిరాకుగా అవ్వదు కదా అని చెప్పేసి వాటిలో కూడా ఒక పేపర్ వేసి పెట్టుకుంటాను. ఆ పేపర్స్ అవన్నీ కూడా మార్చేసి నీట్‌గా సర్దేసుకొని ఇప్పుడు కబోర్డ్‌లోయి పైనంతా కూడా దుమ్ము పట్టేసినట్టు అయిపోయాయి. క్లాత్ పెట్టి తుడుచుకుంటున్నాను. మళ్ళీ సంక్రాంతి పండగకి అన్నీ నీట్‌గా తీసి దులుపుకుంటాం కదా! ఇప్పుడు పైన క్లాత్ పెట్టి తుడిచేసుకొని చక్కబెట్టేసుకుందామని చెప్పేసి దులుపుకుంటున్నాను. ఇక్కడ దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ పెట్టుకుంటాను. అవి అస్తమాను గుడికి అది వెళ్ళినప్పుడు గటా అవి తీయడం వల్ల కొంచెం చిరాకుగా అయిపోతాయి. అందుకని అవన్నీ కూడా తీసేసి తుడిచేసుకొని మళ్ళీ సర్దేసుకుంటున్నాను. మొన్న కొబ్బరి ముక్కలు ఎండలో పెట్టుకున్నాను కదా! అవి 900 గ్రాములు వచ్చాయంట. కేజీ ముక్కలు వస్తే అర కేజీ నూనె వేస్తారు. 900 గ్రాములు కాబట్టి 450 గ్రాముల నూనె ఎంతో వేశారు. ఇంకా కొంచెం నూనె అయితే వచ్చింది. దీపారాధనకి అది వాడేయడం వల్ల ఆ నూనె అయితే ఉంది. అంటే మనం రెగ్యులర్‌గా కాడించుకునేదైతే కొబ్బరి నూనె తెల్లగా ఉంటది. ఇది కొంచెం ముక్కలు అవి కూడా బ్లాక్‌గా అయిపోతాయి కదా! అందుకని చెప్పేసి దీపారాధనకే వేస్తామని చెప్పేసి ఆ నూనె వేస్తారు. అదే ఇంకా దీపారాధనకి అయితే వాడుకుంటాము. ఇంకా తర్వాత డోర్స్ అవి కూడా బూజులు అవి పట్టేస్తే పెయింట్ బ్రష్ పెట్టేసుకొని నీట్‌గా దులిపేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్యాన్ అది కూడా నీట్‌గా తుడిచేసుకొని టీవీ బల్ల మీద క్లాత్ అయితే వేసుకుంటాను. అది మార్నింగే ఉతికేసుకున్నాను. అది ఆరిపోయిందని చెప్పేసి అది వేసేసుకొని సెటప్ బాక్స్‌లు అవి కూడా నీట్‌గా తుడిచేసుకొని గదంతా కూడా నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. అన్ని గదులు దులపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తడి బట్టలు అయితే పెట్టుకుంటాను. ఇంకా మా వారికి వర్క్ టైం అయిపోయిందని చెప్పేసి ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేస్తే ఆయన వర్క్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఈ బెడ్రూమ్‌లో పనులైతే మొదలుపెట్టుకున్నాను. ఇక్కడ కూడా మేము వాటర్ అది కూడా నైట్ తాగడానికి అవి పెట్టుకుంటాం కాబట్టి అక్కడ పేపర్స్ అవి కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అవి కూడా పేపర్స్ అయితే మార్చేసుకొని మళ్ళీ కొత్త పేపర్స్ అయితే వేశాను. ఆ తర్వాత బెడ్‌షీటు ఉతికేసుకున్నాను కదా! ఒకసారి వేసిన బెడ్‌షీటు మళ్ళీ ఉతికిన తర్వాత అదే బెడ్‌షీట్ వేయను. ఇంకో బెడ్‌షీట్ వేస్తాను.
అందుకని చెప్పేసి ఇంకా వేరే బెడ్షీట్ అయితే నీట్గా వేసేసుకుంటున్నాను. ఇంకా గదంతా కూడా చక్కబాటు అయితే అయిపోయింది. ఇలా అన్నీ కూడా నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఫ్రిడ్జ్ మీద క్లాత్లు కర్టెన్స్ అన్నీ పెట్టేసుకొని రూమ్ అంతా కూడా నీట్గా దులిపేసుకున్నాను. ఇప్పుడు ఇంకా తుడిచేసుకున్నాను కూడా ఇంకా తడిబట్ట పెట్టేసుకుంటే ఇంకా రూమ్స్ పని అయితే అయిపోతుంది. 2 బెడ్రూముల పని అయితే అయ్యింది. ఇంకా వంటగది అయితే ఉంది. ఇంకా దోసల పిండి గ్రైండ్ చేయాలి. నైట్‌కి కర్రీ అది కూడా మార్నింగ్ వండలేదు కదా! కర్రీ అది కూడా వండుకోవాలి. ఇంకా హాల్‌లో చూడండి ఇంకా ఎంత పని అయితే ఉంది. బయట వాకళ్ళు అవి కూడా ముందే తుడిచేసాను. మా వారికి ఈవినింగ్ టీ పెట్టే టైంలో గబగబా వాకళ్ళు అవి కూడా తుడిచేసాను. మళ్ళీ 5:30 అయ్యేసరికి చీకటి పడిపోతుంది. ఎంతో టైం అయిపోయినట్టు ఉంటుంది. అందుకనే లోపల పని ఎంత లేట్ అయినా చేసుకోవచ్చులే, ముందు బయట పని చేసేద్దామని చెప్పేసి వాకిళ్ళవి తుడిచేసి మెట్లవి కూడా తుడిచేసుకున్న తర్వాత ఒక పక్క వంట చేస్తూ వంటగది అంతా కూడా నీట్గా సర్దేసుకుందామని కూరకన్నీ కోసేసుకొని కూర అయితే వండేస్తున్నాను. బీన్స్ టమాటా అయితే వండుతున్నాను. ఈ సీజన్లో బీన్స్ కాలీఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి కదా! బీన్స్ టమాటా కర్రీ బాగుంటుంది. సింపుల్గా ఆ కర్రీ వండేసి ఒక పక్క దోసల పిండి కూడా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత కింద కబోర్డ్స్లో పేపర్స్ అవన్నీ కూడా నీట్గా మార్చేసుకొని గ్యాస్ అది కూడా నీట్గా కడిగేసి రైస్ కూడా వాష్ చేసి వంటగదిని అయితే ఇలా నీట్గా చక్కబెట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడు వంటగది ఇలానే ఉంటుంది. కానీ ఆ కింద పేపర్సే కొంచెం కలర్స్ అవి చేంజ్ అయిపోయి వాటర్ అవి పడి చిరాగ్గా అయిపోతాయి. అందుకని అవన్నీ కూడా తీసేసి మళ్ళీ నీట్గా సర్దేశాను. ఆ తర్వాత గిన్నెలు కూడా తోమేసుకున్నాను. మార్నింగ్ నుంచి గిన్నెలు తోమక ఈరోజు బుట్ట మొత్తం కూడా నిండిపోయాయి. దేవుడి దగ్గర సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అవి క్లాత్ పెట్టి తుడుచుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు గదులన్నీ కూడా తడిబట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పైన అంతా కూడా దులుపుకొని కింద తడిబట్టలు పెట్టుకుంటే ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది. పైన దుమ్ము పెట్టుకొని పూజలప్పుడు అది కింద తడిబట్టలు పెట్టుకున్నా అంత నీట్గా అనిపించదు. అందుకనే నేను ఎప్పుడు తడిబట్టలు పెట్టుకున్నా కూడా ఇలాగే దులిపేసుకొని అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాతే తడిబట్టలు పెట్టుకుంటాను. ఈరోజు మా ఇల్లు కలకలలాడిపోతుంది. ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్ కర్టెన్స్ కూడా ఉతికేసాను కదా, అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత డిన్నర్ టైం అయిపోయిందని చెప్పేసి అన్నీ పెట్టేసుకొని మా వారు నేను అయితే భోజనం అయితే చేసేస్తాము. ఇప్పుడే తడిబట్టలు పెట్టాను కదా, మళ్ళీ మెతుకులు పడిపోతాయి అని చెప్పేసి కింద క్లాత్ కూడా వేసేసాను. ఇంక ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.